మన దేశంలో దేని మీదైనా డబ్బు సంపాదించవచ్చు. అదే ఈ దేశం స్పెషాలిటీ. ప్రపంచంలో దారిద్ర్యం కూడా ఆదాయాన్ని ఇచ్చే ఒక దేశం మన దేశమే. ఒకడు సర్వనాశనం అయిపోతేనే కనీస ప్రమాణాలు పాటించలేని స్థితిలో పడ్డాడు అని అర్థం. ఆ సంగతి బ్యాంకులకు అందరికన్నా ముందే తెలుసు. అయినా సరే అలాంటి వాడిని గిల్లుతాయి. అలాంటి వాడి మీద రకరకాల ఫీజుల పేరిట ఉన్న దాంట్లో కొంత లాగేస్తూ కోట్లు సంపాదిస్తున్నాయి మన బ్యాంకులు. బ్యాంకు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ కొనసాగించలేని ఖాతాదారుల నుంచి కూడా ప్రభుత్వం ఆదాయం పొందుతోంది. బ్యాంకులో ఖాతా తెరిచిన ప్రతి ఖాతాదారుడు ఆ బ్యాంక్ నిబంధనల మేరకు మినిమం బ్యాలెన్స్ను తన ఖాతాలో కొనసాగించాల్సి ఉంటుంది. అలా కొనసాగించలేని వారి ఖాతాల నుంచి బ్యాంకులు పెనాల్టీ రూపంలో డబ్బులను వసూలు చేస్తున్నాయి. వారు తమ అకౌంట్లో డబ్బులను డిపాజిట్ చేసుకున్న సమయంలో మినిమం బ్యాలెన్స్ లేనందున విధించిన పెనాల్టీ ఆటోమేటిక్గా అకౌంట్లో నుంచి కట్ అవుతుంది. ఇలా దేశంలోని ప్రభుత్వ బ్యాంకుల నుంచే కాకుండా కొన్ని ప్రైవేట్ బ్యాంకుల నుంచి కూడా పెనాల్టీ రూపంలో డబ్బులను వసూలు చేశారు. అలా వసూలు చేసిన మొత్తం గత 6 సంవత్సరాల్లో సుమారు 21,000 కోట్లు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం చెప్పేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రిత్వ శాఖ మినిమం బ్యాలెన్స్ కొనసాగించకపోతే పెనాల్టీ ఛార్జీలను విధించడంతో పాటు ఏటీఎం లావాదేవీలకు, ఎస్ఎంఎస్ల కోసం కూడా ఛార్జీలు వసూలు చేస్తాయి. ఈ 3 విధాలుగా వసూలు చేసిన ఛార్జీల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజ్యసభలో వివరించింది. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు 5 ప్రధాన ప్రైవేట్ బ్యాంకుల కస్టమర్ల నుంచి వసూలు చేసిన వివరాలను వెల్లడించింది. ఇప్పటి వరకు ఇలాంటి గిల్లుళ్ల వల్ల సుమారు 35,000 కోట్లకు పైగా ఛార్జీలు వసూలు చేసినట్లు సభకు తెలిపింది. ప్రభుత్వ బ్యాంకులతో పాటు యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఇండస్ ల్యాండ్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకుల నుంచి కనీస బ్యాలెన్స్ లేని ఖాతాల నుంచి 21,000 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది. ఇక ఏటీఎం లావాదేవీలను ఉపయోగించినందుకు వసూలు చేసిన మొత్తం 8,000 కోట్లు, ఎస్ఎంఎస్ సేవలు అందిస్తున్నందుకు 6,000 కోట్లు సేకరించినట్లు ఆ మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇకిలించింది.